హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో మూర్గశిర వచ్చిందంటే చేపలు ఖచ్చితంగా తింటారు. సో నేను చేసే చేపల కూర చాలా స్పెషల్. నా స్టైల్లో మీరు ఒకసారి చేసుకొని చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, చేపల్ని ఫస్ట్ మనము ఉప్పు కారము మసాలా అంటే అల్లము వెల్లుల్లి పేస్టు కొంచెం వేసి దాన్ని పట్టించాలి. తర్వాత కాల్చిన ఉల్లిగడ్డ నా దాంట్లో నేను ఖచ్చితంగా వేస్తాను. ఇది తెలంగాణ సైడు చేసే చేపల పులుసు. దీన్ని పేస్ట్ చేసి మళ్ళీ చేపలకి ఆ ఉప్పు కారం పట్టించిన దాంతో పట్టిస్తాను. అసలైన ఇంగ్రీడియంట్ ఏంటంటే నా చేపల పులుసులో మెయిన్గా నేను ఏ మసాలా వాడను. ఒకటి మెంతులు, జీలకర్ర, నువ్వుల పొడి మాత్రమే వాడతాను. ఇలా ఉల్లిగడ్డ పేస్ట్ని చేసి తర్వాత ముక్కలకి పట్టించాలి. దాంట్లో ఏమేసాను ఉప్పు కారము, నెక్స్ట్ ఉల్లిగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే. ఇలా మంచిగా ముక్కలకు పట్టించి ఒక 15 మినిట్స్ పెట్టాలి. వీలైతే హాఫ్ అన్ అవర్ పెడితే చాలా మంచిది, అంటే మంచిగా గ్రేవీ వస్తుంది. నేను గ్రేవీ కోసమే తీసుకున్నాను. గ్రేవీ కోసం ఉల్లిగడ్డ అండ్ నువ్వులు తీసుకున్నాను. ఇలా కుండలో నేను చేపల పులుసు చేస్తానన్నమాట. ఒకటి మట్టి కుండ తీసుకొని దాంట్లో చేపల పులుసులో ఎప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. నేను కిలోన్నర 3/4 కిలో చేపకి 2 పావుల నూనె పోసాను. ఒకసారి చూడండి. మట్టి కుండలో చేపల పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. జీలకర్ర ఆవాలు మాత్రమే వేసాను. ఇంకోటి, ఆ ముక్కలకు పసుపు కూడా ఆల్రెడీ ఫస్టే పట్టించి పెట్టాను కాబట్టి నేను పసుపు వేయలేదు దీంట్లో. సో ఇలా కొంచెం వేగాక నెక్స్ట్ పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, కరివేపాకు, చిన్న మెంతి కూర మాత్రమే చేపల కూరలో వాడాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. నా స్టైల్లో చేపల పులుసు చేసి నాకు కామెంట్ చేయండి. నేను మాత్రం ఇది చాలా బాగా చేస్తాను. సో ఇలా మనము కుండ కాబట్టి కొంచెం ముందే వేస్తే తొందరగా వేగదు. ఫస్ట్ హీట్ అయ్యే వరకే టైం పడుతుంది. వన్స్ మట్టి కుండ వేడైనాక చాలా తొందరగా అవుతుంది. సో కంపేరింగ్ టు అదేంటంటే అల్యూమినియం పాట్స్ వాటికన్నా వీటిలో వండుకోవడం చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది. ఇలా నేను ముందే చింతపండు అనేది నానబెట్టుకున్నాను. దాన్ని ఇలా నేను పిసుకుతున్నాను. ఎందుకంటే మనకు గ్రేవీ రావాలి అంటే వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు. ఇలా పచ్చిమిర్చి దీని ఉల్లిగడ్డ అండ్ నెక్స్ట్ మెంతి కూర, నెక్స్ట్ కరివేపాకు వేగాక దీంట్లో మనము ఇప్పటిదాకా చేసుకున్న సూప్ ఉంటుంది, చింతకాయ పులుసు అనేది, చింతపండు పులుసు అనేది పొయ్యాలి. దీన్ని చూడగానే ఏంది ఇలా ఉంది అనుకోవద్దు. ఇది మసిలినాక అంటే ఎక్కువ మరిగినాక. అండ్ ఇంకోటి, చేపల పులుసు అనేది లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి, అప్పుడే చిక్కదనం వస్తుంది. నేను చెప్పిన మసాలా ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇలా కొంచెం పులుసు మసిలినాక దాంట్లో ముక్కలు వేసుకోవాలి. అయితే అందరూ చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ ముక్కల్ని వేంపి తర్వాత పులుసు పోస్తారు. అలా చేయొద్దు, ముక్క అనేది తిరిగిపోతుంది. ఇలా పులుసు మసిలినాక ముక్కలు మంచిగా పేర్చుకున్నాక ఉడుకు పడుతుంది. ఇలా ఉడుకు పడ్డాక అప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా అనేది కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక చేపల పులుసుని గంట పెట్టి కలుపుకోకూడదు. ఇలా అంటే ఆ కుండను మాత్రం రౌండ్గా తిప్పాలి. అది నేను మీ క్లిప్ అనేది ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని వీడియో చేశాను కాబట్టి. వీడియో చేసుకుంటే అలా చేయరాదు కాబట్టి చేశాను. ఒకసారి చూడండి ఎంత చిక్కగా వచ్చిందో పులుసు. సో దీంట్లో ఇప్పుడు ఉడకబట్టిందిగా. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. మెయిన్గా ఏ మసాలాలు ఉండవు నా చేపల కూరలో. నా స్టైల్లో మీరు ఖచ్చితంగా చేపల కూర చేయండి, చాలా బాగా వస్తుంది. నేను చాలా టైమ్స్ చేశాను. సో ఇది మా నాన్న దగ్గర నుండి, మా అమ్మమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను. తర్వాత కొంచెము కొత్తిమీర ఆకు వేసి దించుకుంటే. మెయిన్గా చేపల కూరలో మసాలాలు అవి ఇవి వాడుతూ ఉంటారు, అలా వాడకూడదు. సో ఇలా చేయండి. Thank you so much for watching my channel.